అమెరికా ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ బహిష్కరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల 15న అక్రమ వలసదారులతో కూడిన మరో విమానం అమెరికా నుంచి భారత్ రానుంది. ఇటీవల 104 మంది భారతీయులను స్వదేశానికి పంపింది అమెరికా. ఇదిలా ఉంటే ఈసారి అమృతసర్కు కాకుండా అహ్మదాబాద్లో అమెరికా విమానాలను ల్యాండింగ్ చేయాలని పంజాబ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రారంభించిన ఆపరేషన్ బహిష్కరణ కార్యక్రమం కొనసాగుతోంది. త్వరలో మరో 2 విమానాలు అక్రమ వలసదారులతో భారత్కు రానున్నట్లు సమాచారం. ఇందులో మొదటి విమానం ఈ నెల 15న వస్తుంది. ఇందులో దాదాపు 150 మంది భారతీయులు ఉంటారని తెలుస్తోంది. ఆ తర్వాత రెండో విమానం కూడా వస్తుందని సమాచారం. కాగా ఇటీవల 104 మంది భారతీయులను అక్రమ వలసదారులంటూ టెక్సాస్ నుంచి భారత్కు పంపించింది ట్రంప్ సర్కార్. కాగా ఆపరేషన్ బహిష్కరణలో భాగంగా భారతీయులకు సంఖ్యలు వేశారన్న ఆరోపణలు వచ్చాయి. పార్లమెంట్లో కూడా ఈ వివాదం ప్రస్తావనకు వచ్చింది. ఈ వివాదం సంగతి ఎలాగున్నా అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపడం అనేది కొత్త ప్రక్రియ కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే అక్రమ వలసదారులతో వచ్చే విమానాలు అమృతసర్కు రావడం పట్ల పంజాబ్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్ ప్రతిష్టను దెబ్బతీయడానికే అమృతసర్కు విమానాలు పంపుతున్నారని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పల్ సింగ్ చీమా ఆరోపించారు. ఈసారి అమృతసర్కు కాకుండా అహ్మదాబాద్లోని అమెరికా విమానాలను ల్యాండింగ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.